మాయే ఆశ ఆశే మాయ మనమే పిచ్చోళ్ళం అనుకుంటే మనకి మించిన పిచ్చోడు. మరి ఇప్పుడు ఇది ఎవరైతే అమ్మిరో మరి బాధ్యతలను ఇట్లా పరిశాన్ చేయడం పద్ధతి కాదు కదన్న. అమ్మిన వాళ్ళు అది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొన్నారు, వీళ్ళు వీళ్ళు చేశారు ఎవరి నుంచి కదా. కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలండి. వీళ్ళు ఎవరి నుంచి కొన్నారో వాళ్ళ దగ్గరికి అడిగితే వాళ్ళ సమాధానం దొరుకుతుంది. పొట్ట చేతిలో పట్టుకొని సంపాదించుకోవడం జరుగుతుంది. 10 రూపాయలు ఏదైనా 10 రూపాయలు వేస్తేనే 100 రూపాయలు అవుతుంది, 100 వేస్తేనే 1000 రూపాయలు అవుతుంది, 1000 వేస్తే 1,00,000 అవుతుంది. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. అన్న మీ పేరన్నా? నా పేరు అశోక్ రెడ్డి అండి. అశోక్ నేను రెడ్డి. కూడా మీరు దీంట్లో- ఇక్కడ దీంట్లో- పార్ట్నర్ అన్న మీరు? నేను పార్ట్నర్. నా పేరు మీద రిజిస్టర్డ్ ఉంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. యాక్చువల్ గా వాళ్ళు చేయడమే ఫేక్ డాక్యుమెంట్. ఫేక్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఇంత ముందు వెంచర్ చేసిన వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్. ఫేక్ డాక్యుమెంట్ అది ఎవరు చేసిన ఇంత ముందు? వెంకట యాక్చువల్ గా ఆకుల రాజేంద్ర అన్న వాళ్ళు వచ్చేసి ఈయనకు ఇచ్చారు. అది ఎవరికి? మన సాయి రత్న ఎన్క్లేవ్ వాళ్ళకి ఇచ్చారు. సాయి రత్న ఎన్క్లేవ్ చేసిన వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ అసలు వెంకటమ్మకి అనేటోళ్ళు అసలు వాళ్ళకి ఎక్కడ పానీలాల కానీ ఎక్కడ వాళ్ళ పేరు ఉండదు. 2000 మనకు 9 నెలది డాక్యుమెంట్ కొట్టేస్తే మాకు 2000 డాక్యుమెంట్ ఎట్లా చేస్తారన్న? 2002 ఎట్లా చేస్తారు వాళ్ళు? అవునన్నా, ఇప్పుడు 2002 చేసినట్టు. 2002 మీరు లేఅవుట్ ఇప్పుడు ఇంత ముందు వాళ్ళు లేఅవుట్ చేసినప్పుడు మీరు ఏమనలేదన్న? వాళ్ళు లేఅవుట్ చేసిన వాళ్ళు ఏమనలేదా మీరు? వీళ్ళు లేఅవుట్ చేసేసి అమ్మేదాకా 86, 87 ఇచ్చి ఆల్రెడీ కోర్టులో నడుస్తూనే ఉందండి. కరెక్టే రెడ్డి అన్న. నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ లేఅవుట్ చేసినప్పుడు మీరు అందరు ఉన్నారు కదా, స్థానికులు ఇక్కడ అందరు ఉన్నారు కదా, మరి అప్పుడు అమ్ముతుంటే లేఅవుట్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అడగలేకపోయారు అప్పుడు? లేఅవుట్ చేస్తున్నారంటే వీళ్ళు చేసింది ఎప్పుడైతే తప్పు లేఅవుట్ అని చెప్పిస్తుందో రౌండ్ అప్ చేపించేసి మన కలెక్టర్ నుంచి వెళ్ళి కూడా మనకు ప్రొసీడింగ్ వచ్చింది. అంటే వచ్చిన తర్వాత ఇటు అమ్ముకురా ఆమెసుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు మీరు అబ్జెక్షన్ చేసినా గానీ వాళ్ళకి ఆబ్జెక్షన్ చేస్తున్నాం కదా, మీరు ఒక్కటి చూడండి. ఈ రోజు కూడా ఇంత ఆబ్జెక్షన్ చేస్తున్నాం. తెల్లారి వచ్చి ఒకటి బోరేస్తున్నారు. మేము ఏం చేయాలి ఇక్కడ? అంటే మీరు చెప్పినా కూడా వాళ్ళు కొనడం జరుగుతుంది. బోర్డులు పెట్టినాం, ఇది చేసినా ఇంకోటి కొంటుండ్రు. ఈ రోజు కూడా కొంటున్నారు. అంటే ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం మీకు లేదంటారు. మీరు చెప్పడం అయితే ధర్మంగా చెప్పిరంటారు అంతే. కానీ వాళ్ళ కర్మ కొద్ది కొన్నారు, వాళ్ళు కర్మ కొద్ది కొంటారు. అది మీకు సంబంధం లేదు. అది మాకు అది ఎట్లా తెలుస్తుంది? అంటే ఎవరైతే వెంచర్ చేశారో వాళ్ళే బాధ్యతలు అంటారు. నేను అని అంటుంది. మొన్న మేము అన్ని బోర్డులు పెట్టాను కూడా నేను మొన్ననే కొన్నా సార్ అంటారు. అసలు ఎట్లా కొంటారు మీరు అని మేము ఎంత అడిగినా వాళ్ళకు చెప్పాను, కెమెరాలు చూస్తాను. అంటే ఇప్పుడు కొంటూరు మొన్ననే కొంటారు అని చెప్తారు అన్న. అవును, కొంతమంది మన 6 months కింద కొంటా అంటారు. ఇంత ముందు వాళ్ళు లేఅవుట్ చేసినప్పుడు మీరు ఏమనలేదన్న? వాళ్ళు లేఅవుట్ చేసిన వాళ్ళని ఏమనలేదా మీరు? వీళ్ళు లేఅవుట్ చేసేసి అమ్మేదాకా 86, 87 ఇచ్చి ఆల్రెడీ కోర్టులో నడుస్తూనే ఉందండి. కరెక్టే రెడ్డి అన్న. నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ లేఅవుట్ చేసినప్పుడు మీరు అందరు ఉన్నారు కదా, స్థానికులు ఇక్కడ అందరు ఉన్నారు కదా, మరి అప్పుడు అమ్ముతుంటే లేఅవుట్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అడగలేకపోయారు అప్పుడు? లేఅవుట్ చేస్తున్నారంటే వీళ్ళు చేసింది ఎప్పుడైతే తప్పు లేఅవుట్ అని చెప్పిస్తుందో రౌండ్ అప్ చేపించేసి మన కలెక్టర్ నుంచి వెళ్ళి కూడా మనకు ప్రొసీడింగ్ వచ్చింది. అంటే వచ్చిన తర్వాత ఇటు అమ్ముకురా ఆమెసుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు మీరు అబ్జెక్షన్ చేసినా గానీ వాళ్ళకి ఆబ్జెక్షన్ చేస్తున్నాం కదా, మీరు ఒక్కటి చూడండి. ఈ రోజు కూడా ఇంత ఆబ్జెక్షన్ చేస్తున్నాం. తెల్లారి వచ్చి ఒకటి బోరేస్తున్నారు. మేము ఏం చేయాలి ఇక్కడ? అంటే మీరు చెప్పినా కూడా వాళ్ళు కొనడం జరుగుతుంది. బోర్డులు పెట్టినాం, ఇది చేసినా ఇంకోటి కొంటుండ్రు. ఈ రోజు కూడా కొంటారు. అంటే ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం మీకు లేదంటారు. మీరు చెప్పడం అయితే ధర్మంగా చెప్పిరంటారు అంతే. కానీ వాళ్ళ కర్మ కొద్ది కొన్నారు, వాళ్ళు కర్మ కొద్ది కొంటారు. అది మీకు సంబంధం లేదు. అది మాకు అది ఎట్లా తెలుస్తుంది? అంటే ఎవరైతే వెంచర్ చేశారో వాళ్ళే బాధ్యతలు అంటారు. నేను అని అంటుంది. మొన్న మేము అన్ని బోర్డులు పెట్టాను కూడా నేను మొన్ననే కొన్నా సార్ అంటారు. అసలు ఎట్లా కొంటారు మీరు అని మేము ఎంత అడిగినా వాళ్ళకు చెప్పాను, కెమెరాలు చూస్తాను. అంటే ఇప్పుడు కొంటూరు మొన్ననే కొంటారు అని చెప్తారు అన్న. అవును, కొంతమంది మన 6 months కింద కొంటా అంటారు, 3 months కింద కొంటా. మేము ఆల్రెడీ 85 నుంచి వెళ్ళి మనం వేసుకుంటూ వస్తున్నాం మనం కేసులు. 85 నుంచి వేస్తుంటే మరి గత 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద కొన్న వాళ్ళకి అబ్జెక్షన్ అర్థమైతే 2000 ఎలాంటి అబ్జెక్షన్ ఉందని చెప్పేసి అర్థమవుతుంది అన్న. కరోనా మేము చేసుకున్నది 2019 డాక్యుమెంట్ చేసుకున్నాం అన్న. 2019 నుంచి వెళ్ళి డాక్యుమెంట్ ఏమైందంటే కరోనా అప్పుడు 2-3 years మనం రాలేదు. వీడికి ఎప్పుడైతే రాలేదో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వీడికి ఎవరు లేరు, ఓనర్లు ఎవరు లేరు, మన డాక్యుమెంట్ ఫేకో అసలు ఇదైతే కట్టేసి అయిపోతుంది అని కట్టేస్తుంది. వీళ్ళు కట్టేసిరన్న. వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఇంతకు ముందు వెంచర్ చేసి అమ్మిర్రో వాళ్ళు గిట్ట మోసం చేసినట్టే అనుకుంటా. వెంచర్ చేసిన వాళ్ళు మెయిన్ గా మోసం చేశాను అనుకుంటా, నేనైతే అనుకుంటా. ఎందుకంటే మోసం చేసినట్టే ఉంది ఇక్కడ. మాది అంటున్నారు, మరి మధ్యలో మోసం చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి రిజల్ట్ రావాలి. పానీలల్లా ఎక్కడ కానీ ఎక్కడ వాళ్ళది ఎంట్రీ లేదు. పానీలల్లా 1 time ఎంట్రీ కాగానే ఎప్పుడే ఎంఆర్ఓ కానీ వాళ్ళు కలెక్టర్ కానీ వాళ్ళది రిమూవ్ చేసేసి అసలు మాకు ఇమీడియట్లీ ప్రొసీడింగ్ ఇచ్చేసింది. ఎంఆర్ఓ ఇచ్చిండు, కలెక్టర్ ఇచ్చిండు. వీళ్ళకు అప్పటి నుంచి లేనిది 2000 డాక్యుమెంటే మీరు ఫేక్ అని చేసినప్పుడు వీళ్ళు 2000 ఎట్లా చేస్తారు? లేఅవుట్ ఎట్లా చేస్తారు? లేఅవుట్ చేసిన వాళ్ళని ఇంతవరకు మీరు ఏం అడగలేదన్న? మేము ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ లేఅవుట్ వాళ్ళ మీద కూడా కేసు మీరు వేసాం. వాళ్ళ మీద కూడా కేసు వేసాం. అన్న మీ పేరేనా? నా పేరు రమేష్ గౌడ్, డింగి రమేష్ గౌడ్. మీరు ఇక్కడ ఏంది?
నేను ఇక్కడ కుందనపల్లి వాస్తవిని, ఇక్కడ లోకల్ కుందనపల్లి వాస్తవిని. అంటే ఇలా పార్ట్నరా లేకపోతే వీళ్ళకి సపోర్టింగ్? లేదు, వీళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేశారంటే, అన్న ఇది ఉంది, మేము ఇట్లా తీసుకునేది మన ల్యాండ్ లీగల్ వైజ్ అని మన పేపర్లు చూపిస్తే న్యాయం కోసం మన దగ్గరికి వచ్చారు. మాకు ఏదైనా న్యాయం, మీరు ఇక్కడ ఉంటారు కదా, మీకు తెలుసు కదా, మాకు న్యాయం చేయండి అని మన దగ్గరికి వచ్చారు. దీని అది ఏంది అని ప్లాట్ల వాళ్ళకి మీరు మోసపోయారా బాబు, ఇది ఇట్లా ఉంది, ఇది ఇంతకంటే ముందు ఎవరైతే మీకు చేసిరో వాళ్ళు అన్యాయం చేసి మీరు కొన్నారు, వాళ్ళు మీకు తెలియకుండా వాళ్ళు మీకు అమ్మేసారు. సో ఇది ఇట్లా కాదు, మీరు మోసపోయి మీ డాక్యుమెంట్లు లీగల్ గా కరెక్ట్ కాదు అని వాళ్ళకి చెప్తానికి మనం ఏదో వాళ్ళకి మంచి చేద్దాము చెప్దాము, లేకుంటే కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళి తెలుసుకోండి మీరు ఏదైనా ఉంటాయని అంటే వీళ్ళకి సపోర్టింగ్ వాళ్ళకి చేస్తున్నారా? ఎవరికి న్యాయం ఎక్కడ ఉందని చెప్తున్నారన్న మీరు? న్యాయం ఎవరిదైతే లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళకి న్యాయం ఉంది. ఇలా న్యాయం అంటారు, తెలియకుంటారు, అన్యాయం ఉన్నారు, మీరు అన్యాయం అయిపోతారు. మీరు తెలుసుకోవాలంటే మీకు అమ్మినోళ్ళ దగ్గరికి మీరు వెళ్తే, ఎవరైతే లేఅవుట్ చేసి మీరు లేఅవుట్ లీగల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకోండి. ఇంత టైం పాస్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ ఇబ్బందులకు గురవుతారు. అది చేయొద్దని నేను వాళ్ళకి మంచిగా సంధాయించి చెప్తానికి మేము వస్తే, వీళ్ళు లోకల్ రౌడీలు, గుండాలు అని చెప్పి వాళ్ళు ఉల్టా మా మీద మాట్లాడారు. వాళ్ళు బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ వచ్చినప్పుడు మీరేమన్నా వాళ్ళ మీద దౌర్జన్యం కొట్టారా? మేమన్నా మేమెందుకు కొడతాం అన్న, వాళ్ళు చెప్పదామని మేము వస్తే మేమెందుకు కొడతాం? వాళ్ళు మేము ఇక్కడ ఊరోళ్ళం అన్న, మేము ఇక్కడ లోకల్ ఉండేటం, నేను పక్కనే ఉంటా. నాకు అక్కడ చెప్పడం జరిగింది, ఎందుకంటే రౌడీలను రీఛార్జ్ చేస్తున్నా అంటే మీరు కొడుతురా లేకపోతే తిడుతురా అనేది చెప్పేసి. లేదు 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 లేదు, మేము అలాంటిది ఏం లేదన్న. వాళ్ళకి ఎప్పుడు చెప్పినా గానీ మంచిగా అన్న ఇది ఇట్లా డాక్యుమెంట్స్ మీదేమన్నా ఉంటే తీసుకురండి, నేను మాట్లాడిస్తా వాళ్ళతోని. మీది లీగల్ ఏదన్నా మీది అంటే లీగల్ లెక్క చెప్తున్నావు అనమాట. న్యాయం న్యాయం చేయాలని లోకల్ కాదు కదా, వాళ్ళకు న్యాయం జరగాలి, వీళ్ళకి న్యాయం జరగాలి, ఏదో ఒకటి. నేను లోకల్ గా ఉండే వ్యక్తిని, ఇక్కడ ఉండే కుందనపల్లి వాస్తవం, నేను మా నాయనలు మా తాతలు ఇక్కడనే ఉన్నారు. సో మా దగ్గర ఒకరికి అన్యాయం జరగొద్దు అనే మంచి సదుద్దేశంతోనే, ఎవరికి అన్యాయం జరగొద్దు అనే ఉద్దేశంతోనే, న్యాయం ఎటుంటే అది చెప్పుదామనే ఉద్దేశంతో మేము వస్తే, మీరు గుండాలు రౌడీలు, నేను గుండానా రౌడీనా మా ఊర్లో ఎవరినని చెప్తారు, ఒకళ్ళే తెలిసిపోతుంది కదా. వాళ్ళేదో దొంగ డాక్యుమెంట్లు, వాళ్ళు ఎవరో తెలియని డాక్యుమెంట్లు తీసుకొని వచ్చి మా ప్లాట్లు ఉన్నాయని చెప్తే, నువ్వు కొన్నదే దొంగ డాక్యుమెంట్, చేసినోడే దొంగ, నువ్వు దొంగ డాక్యుమెంట్ ఉన్న దగ్గర నువ్వు కూడా దొంగవే అవుతావు. అప్పుడు ఈ బోల్ రేస్ ఆపేయలేదన్న మరి? ఎన్ని బోల్ రేసారు? ఒక దగ్గర 7-8 బోల్ రేసారు. అవన్నీ రాత్రి టైంలో ఇక్కడ సమాచారం ఇచ్చే లోపల లేరా అన్న? లేరన్న వాళ్ళు. మీకు మీరు ఊరు అన్నారు కదా, ఇక్కడ సమాచారం బయట వాళ్ళు కొన్నారు కదా, ఊరోళ్ళు ఎవరు ఏదో ఒక సంథింగ్ మీకు దొరకాలి కదా. ఇక్కడ మాకు సొంతూరు అన్నప్పుడు 10 బోల్ రేసేదాకా మీకు ఒక సమాచారం ఉండాలి కదా. మాకు వస్తాయి అన్న, ఏ గల్లీలు వేసినా అన్నాడు బోర్ వేస్తారు అని చెప్పి మాకు వస్తాయి ఫోన్లు, ప్రెస్ వాళ్ళకి. మీకు రావా? మీరు ప్రెస్ వాళ్ళు కదా, మీకు ఇట్లా ఊరు అన్నప్పుడు రావాలి కదా. ఒకటేసారి 3-4 పెట్టేసుకొని ఇమీడియట్ గా 1 అవర్ డిస్టర్బెన్సెస్ ఎవరైనా ఫోన్ చేస్తారు కదా, 11 గంటల తర్వాత బోర్ వేసే రైట్స్ లేవు, మార్నింగ్ 4 తర్వాతనే వేయాలి, 4:30 తర్వాత బోల్ వేసే రైట్స్ ఉన్నాయి. మరి అలాంటి టైంలో రాత్రి పూట వేస్తుంటే డిస్టర్బెన్స్ కింద ఎవరైనా 100 కాల్ చేయలేదా? అలాంటప్పుడు మీకు గ్రామస్తులు అంటున్నావు కాబట్టి నేను అడుగుతున్నాను, ఎందుకంటే మీరు వీళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అంటున్నారు కాబట్టి. 10 బోల్ వేసేదాకా ఇప్పుడు 10 లక్షలు దగ్గర బోరుకు 1 లక్ష, ఇప్పుడు వాళ్ళకి పంచడానికి చేయడానికి అది పర్మిషన్ అయిన వరకు దగ్గర మనిషికి 1,00,000 అవుతుంది. మరి అలాంటప్పుడు ఇది గిట్ట నష్టపోయినట్టే కదా నాన్న, మీరు అక్కడికి ఆలోచించాలి కదా. అది బోల్ వేసినాక కూడా వాళ్ళు రాత్రి తెచ్చి వేసుకుంటారు అంటే అది వాళ్ళకి తెలిసి చేస్తున్న తప్పు కదా. ఆపే రైట్స్ మీకు ఉంటాయి కదా నేను అడుగుతున్నా. మనకు తెలియదు కదా, తెలిస్తే కంపల్సరీ వచ్చి అరే బాబు ఇది ఇట్లా లీగల్ గా ఉంది, మీరు అన్ని చూస్తారు కదా, ఈ బోర్డులు ఇవన్నీ చూసినాక మీరు ఎందుకు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఇప్పటికీ మీరు ఇదయ్యారు కదా అని మనం చెప్తాం వాళ్ళకు. వాళ్ళు మన దాకా రాకుండా రాత్రి ఏదో వాళ్ళు ఏదో దొంగలాగా పెట్టి బోర్లు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు అక్కడ వచ్చేసి మాట్లాడిన తర్వాత మీరు ఇక్కడ పిలిపించారు కదా నన్ను, ఇప్పుడు పిలిపించినందుకు మరి వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారా లేకపోతే లేదు వెళ్ళమంటారా, ఏమైనా 5-10 తీసుకొని వదిలేద్దాం అనుకుంటారా? మీరు ఏ వర్షన్ లో ఆలోచించారు? మేము 5-10 తీసుకొని వదిలేసేదంటే ఏం ఉండదన్న, కోర్టులో తెలుసుకుంటాం. ఏదన్నా కోర్టు కాదన్న, ఇప్పుడు సామాన్యులు ఏంటంటే పొట్ట చేతిలో పట్టుకొని సంపాదించుకోవడం జరుగుతుంది. 10 రూపాయలు ఏదైనా 10 రూపాయలు వేస్తేనే 100 రూపాయలు అవుతుంది, 100 వేస్తేనే 1000 రూపాయలు అవుతుంది, 1000 వేస్తే 1,00,000 అవుతుంది. 1,00,000కు ఒక గజం ఉంది మెయిన్ రోడ్ మీద, ఇక్కడ 30,000 ఉంది కాబట్టి ప్రజలు ఎవరైనా గుడ్డిగా నమ్మేస్తున్నారు. మరి ఆ ప్రజలకి ఆలోచించాలి, ఇలాంటి వ్యవస్థల్లో కొనడం న్యాయమా అన్యాయమా అని చెప్పేసి ఒక విధంగా ఆలోచించి పానీలు చూడండి. ఇప్పుడు నాకు పిలిపించేసి ఇక్కడ చూపెట్టడం జరిగింది పానీల్లో 1954 నుంచి మనకు రాజ్యాంగం ప్రకారం మన తెలంగాణలో 1948లో సెప్టెంబర్ 15న మనకు స్వతంత్రం వచ్చింది తెలంగాణకు. అంటే మన భారతదేశానికి వచ్చింది 1947లో, మనకు వచ్చింది మాత్రం 1948, 17 వచ్చింది. అప్పటి నుంచి మనకు 1954 నుంచి పానీలు అనేది ఎక్కడం జరిగింది, పాస్బుక్లు ఎక్కడం జరిగింది. మరి మీరు ఎందుకు అమాయకులై బలి అవుతున్నారు? మరి ఒకసారి ఆలోచించుకొని మరి వీళ్ళ న్యాయమా వాళ్ళ న్యాయమా మనం వేచి చూద్దాం. మన సైన్యూస్ తరఫున ఎక్కడైనా రెడీ, ఎప్పుడైనా రెడీ. మేము మాత్రం ఎప్పుడు మీ అందుబాటులో ఉంటామన్నా, ఏ సమస్య వచ్చినా మేము
ఒకసారి ఇప్పుడు వాళ్ళకి గిట్ట న్యాయం జరగాలని పెద్ద మనుషులను నేను గిట్ట కోరుకుంటున్నాను. మరి వీళ్ళు పిలిస్తే మరి కొడతారా తిడతారా అని నేను ఆలోచనతో అయితే రాలేదు. మరి ఎందుకు రమ్మన్నారు అని చెప్పేసి డైరెక్ట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత సమస్యలు తెలవడం జరుగుతుంది. మరి సమస్య ఏంది అని చెప్పేసి మొత్తం విన్న తర్వాత పానీల నుంచి 1954 నుంచి పానీలలో ఎక్కడం జరిగింది. నా 2020లో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నట్టుంది. ఇంతకుముందు శ్రీరత్న ఆయన మాణిక్యం రెడ్డి చేసుకున్నట్టున్నది. మరి అంతకుముందు ఆగ్ల రాజేందర్ గిట్ట అవుట్ చేసినట్టు సమాచారం ఉంది ఇక్కడ. ఇంకో చిరాల గిట్ట ఆగ్ల రాజేందర్ నాశనం చేసిండని అది గిట్ట తెలిసింది మాకు. 4 ప్లాట్లలో నా దానికి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా మా సొంత దగ్గర బంధువుదే 200 గజాలు కబ్జా చేసినట్టుంది. దానికి గిట్ట వస్తాం అతి త్వరలో. మరి ఇక్కడ మాత్రం ప్రజలకు కొన్న వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని గిట్ట. మరి మీరు ఏమన్నా న్యాయం చేస్తారా లేకపోతే వాళ్ళని అన్యాయం చేస్తారా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను మీరు? మేము ఏదో చట్ట ప్రకారం తీసుకుంటాం, ఏదైనా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. లీగల్ గా మేము ఎందుకంటే న్యాయస్థానం మీద మాకు నమ్మకాలు ఉన్నాయి. ఇది ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ హైకోర్టు సుప్రీం కోర్టు కానీ మేము తెలుసుకుంటాం మేము. అన్న ఇదైతే నేను వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు కొన్నోళ్ళు పేదోళ్ళు కాబట్టి ఒక కన్ను ఆలోచించండి. అంటే ఇప్పుడు వాళ్ళు 20 లక్షలు పెట్టి కొన్నారా 30 లక్షలు పెట్టి కొన్నారా నాకు తెలియదు. బట్ ఏంటంటే ఒక ఆ ₹2 ఇచ్చే స్తోమత ఉంటే ₹2, ₹10 ఇచ్చే స్తోమత ఉంటే ₹10 ఇచ్చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయరు అని చెప్పేసి మా సై న్యూస్ తరఫున మీకు వేడుకుంటున్నాం అన్న. ఎందుకంటే ప్రజలు మోసపోతున్నారు, ఇంకా మోసపోతూనే ఉన్నారు. ఇన్ని అవగాహన చెప్పినా కానీ ఇంకా మోసపోతున్నారు. మీలాంటి కేసులు ప్రజావాణి దగ్గర దగ్గర 1000ల కొద్ది వచ్చినాయి, లక్షల కొద్ది. నేనే కొన్ని వందలు న్యూస్ తీసుకున్నాను. ఆ న్యూస్లలో కొన్ని చేస్తున్నాము, కొన్ని ఆఫ్ చేస్తున్నాము. ఎందుకంటే అవి కానీ న్యూస్లని మాకు గిట్ట తెలుసు. ఎందుకంటే మేము అన్ని తిరిగినాం, అన్ని చేస్తాం కాబట్టి కొందరికి అవగాహన చెప్తున్నాం ఈ ప్రాసెస్ అని. మీరు మాత్రం కొంచెం సాయం చేయరని చెప్పేసి వాళ్ళకు మేము వేడుకుంటున్నాం అన్న. మా సైన్యూస్ తరఫున మేము వేడుకుంటున్నాం. వీలైనంత వరకు సాయం చేయండి. జై హింద్.